గంగు పెరట్టు అందరు పెళ్లిలైనా ఈయన పెళ్లిలైనా నేను వరబయ మల్లె పూలు పెట్టుకుంటా పెళ్లి చేసుకోవాలని ఉందా పెళ్లి చేసుకోవాలని ఉందా వెయ్యిలు అయితే నేను కాలు మొక్కు మనం ఉంటా నాకు గిడ కొట్టేసేది వద్దు నాకు అన్న బర్త్డే అన్ననే కేక్ తెచ్చుకున్నది అన్న బర్త్డే అన్ననే కేక్ తెచ్చుకున్నది నువ్వు రాలేదని నేను రబయ సిలికేసి చేసినాను అన్న నువ్వు చెప్పిన కదా ఇప్పటికెళ్ళి పని చేసేస్తాను అప్పటికెళ్ళి ఇప్పుడు దాకా అన్ని ఒక జనాలకి ఒక మంచి చేయడం అనేది జరుగుతుంది సో నీ బట్టే కాదా ఇంతమంతా సిగ్గుండదు ఇంతమంతా సిగ్గుండదు ఈయన పేరు కట్టప్ప ఈయన ఇంకలికెళ్ళి ఓడుస్తాడు అది చూసి ఇప్పుడు కొన్ని రోజులైన తర్వాత నేను కట్టప్ప తీసేసి తీవ్రవాది అని పెడుతున్నా మీసాలు తీసేసా మీసాలు తీసేసి సో చూడు ఇట్లా అంటే అన్న బర్త్డే అన్ననే కేక్ తెచ్చుకున్నది అన్న బర్త్డే అన్ననే కేక్ తెచ్చుకున్నది నువ్వు రాలేదని నేను రబయ సిలికేసి సింపుకుంటా ఇట్లాంటి బర్త్డే అరే ఏమైంది ముఖమైన కళ్ళు ఒక కళ్ళు లచ్చుకి ఏజ్ వచ్చేసి 35 లచ్చుకి ఏజ్ వచ్చేసి 35 ఇప్పటికింకా నా వయసు నిండా 16 కట్టప్పకి ఇప్పుడు దాకా అందరు ఏమి ఇయ్యాలి అంటారు కదా సో ఈ రోజు మీ అందరి ముందర కేక్ కాదు నేను నిన్న పెళ్లి చేద్దాం అనుకుంటున్నా సో ఈమె ఇట్లా టార్చర్ చేస్తుంది సో మీరు అందరు మాట్లాడి మీకు ఏదో ఒకటి నాకు మీకు దండం పెడతా నాకు ఈమెతో కొంచెం దూరం పెట్టుర్రి సో ఏంటంటే ఈయన పెళ్లి అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తా అండ్ నా రెస్పాన్సిబిలిటీ ఎవరైనా ఇది నేను చాలా సీరియస్ గా అంటున్నా ఎవరైనా అమ్మాయిలు ఎవరైనా మీ క్యాస్ట్ చెప్పు ఏం కాదు పెళ్లి చేసుకోవాలని ఉందా వెయ్యిలు అయితే నేను కాలు మొక్కు మనం ఉంటా నాకు గిడ కొట్టేసేది వద్దు నాకు చెప్పు మీ క్యాస్ట్ అంటే క్యాష్ అయితే అది ఉంది అండ్ ఈయన గ్యారంటీ జీతం అయితే ఒక 50,000 అనుకోని నా రెస్పాన్సిబిలిటీ ఎవరైనా ఇచ్చి చేయాలనుకుంటే నేను పెళ్లి ఎందుకంటే కేవలం వీళ్ళ మమ్మీ గురించి నేను ఈయన పెళ్లి చేసేయాలనుకుంటున్నా సో ఆడేమో ఇంట్లో అయితే టార్చర్ పెడుతున్నా అందరు పెళ్లిలైనా ఈయన పెళ్లిలైనా నేను వరబయ మల్లె పూలు పెట్టుకుంటే అందరు పెళ్లిలైనా ఈయన పెళ్లిలు అయితే లేవు సో ఎవరైనా ఉంటే నా రెస్పాన్సిబిలిటీ మీద మీరు ఇచ్చి చేయొచ్చు 50,000 ఈయన జీతం నా రెస్పాన్సిబిలిటీ అండ్ పెళ్లి సంబంధాల వీడియోలు కూడా మనం చేసుకోం తంబులం ఇచ్చుడు తీసుకోడు అట్లాంటి వీడియోలు కూడా వస్తాయి మా దగ్గర నాకు పెడుతున్నాడు బొట్టు
చిట్టి బాబాయ్ అని ఉంటా. అన్న గురించి అయితే ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఎంతో మంది యూట్యూబర్లు ఎంతో మంది ఫేమ్ అయినామా అని చెప్పేసి అది ఇది చూపిస్తే యాటిట్యూడ్, కానీ గిత్త ఒక్క 1% కూడా కల్మిషం లేని మనిషి ఎట్లా వచ్చినంటే మంచి అన్నాన్ని రిసీవ్ చేసుకుంటాడు. అన్నతో సో ఇప్పుడు మా టీం వాళ్ళు చాలా మంచోళ్ళు. అంటే తిండి దగ్గర ఒక్కరు గణితోళ్ళు తప్ప, వీళ్ళతో అంతా చాలా మంచోళ్ళు. అండ్ దాంతోపాటు మీరు ఇంకా జల్లి వెళ్ళి గైస్ వీళ్ళంతా మన ఫ్యామిలీ అనుకోరి. సో ప్లీజ్ నా గురించి నాకు ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోరి. బబ్బుకి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి. కట్టప్పకి ఇష్టపడే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి. డగ్గుకు ఎవరు ఇష్టపడరు ఎందుకంటే పిల్లలు కాదు. డగ్గుకు ఎవరు ఇష్టపడరు ఎందుకంటే పిల్లలు కాదు. కట్ చేస్తారు. సో మన గంగుకి అయితే మీకు చెప్పే అవసరం లేదు. గంగు పేరు టూయి. సో ఇట్లాంటి ఇంకెన్నో చెప్పుకోవాలని అయినా మా దేవుడు అంటే బ్రాంచ్ చిచ్చా అని ఛానల్ అనేది నిజంగా అంటున్నా. నేను ఎంతో మందికి చూసిన వీళ్ళు కూడా బేగరగాలంటున్నా ఆయన ముందట. సరే తరలే ఆయన అంత మంచోడు. 99% చాలా మంచోడు. జీతం గురించి అనేది తెలుసా మొత్తం? జీతం గురించి చాలా మంచోడు ఆయన. అంటే జీతం అట్లా కాదు. పని చేసుకొని యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్నాను. అట్లాంటి వాళ్ళు నాకు నచ్చరు. ఎందుకంటే అన్ని వదులుకొని యూట్యూబే నా లైఫ్ అనేటోళ్ళు నాకు కొంచెం ఏంటంటే యూట్యూబ్ లో చాలా కష్టాలు ఉంటాయి. సో పని చేసుకుంటా యూట్యూబ్ రన్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఒక సైడ్ నుంచి ఇన్కమ్ ఉండి ఇంకొక సైడ్ నుంచి వేరే బిజినెస్ కి మనం ట్రై చేసుకుంటే బాగుంటది. అన్నిటికీ యూట్యూబే అన్నట్టు ఉంటే చాలా కష్టం. సో ఓకే రైట్ చలో బాయ్ ఏంది అది తినరు వాళ్ళ తినే